రైట్. ఇక అక్కడ తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కోసం ప్రత్యేకంగా కుర్చీ ఇంకా కూడా వెయిట్ చేస్తుందో అంటూ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం మనం చూసాం. సో అట్లా తెలంగాణ భవన్లో స్టిల్ ఇంకా ఆ ఎంటీ కుర్చీలు అలానే ఉన్నాయి. సో దానికి సంబంధించి అక్కడున్న తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణ భవన్లో ఇంకా ఏం జరుగుతోంది, అసలు అక్కడ తాజా పరిస్థితి ఏంటి? సునీల్, ఫస్ట్ మనం తెలంగాణ భవన్లో కేటీఆర్ మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం వెయిట్ చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు అప్పుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా సవాల్ విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు 9 ఖచ్చితంగా దాన్ని నిరూపిస్తారని చెప్పి ఆయన సవాల్ విసిరే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇదే నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఇప్పటి వరకు వెయిట్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. హరీష్ రావు గంపాల్ నేపథ్యంలో హరీష్ రావు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో జూపల్లి కృష్ణారావు వస్తే సవాళ్ళ విషయంలో చర్చకు ఏర్పాటు చేసిన కుర్చీ కూడా జూపల్లి కృష్ణారావు అంటే ప్రత్యేకంగా ఆ పేరుపై ఒక స్టిక్కర్ కూడా అంటించి ప్రత్యేకంగా ఎదుగుతున్నప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి జూపల్లి కృష్ణారావు వస్తారా రారా అన్న దానిపై కొంచెం సందిగ్ధ పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద అప్పుల విషయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో దేశంలో తెలంగాణ భవన్లో ఇదే నుంచి కూడా ఒక ఆసక్తికర పరిణామాలు విద్యుత్ పరిస్థితులు కూడా పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్ కాసేపు ఇక్కడ వెయిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. జూపల్లి కృష్ణారావుకు తప్పేందుకు ప్రత్యేకంగా ఒక శాలువను కూడా ఏర్పాటు చేశారు. జూపల్లి కృష్ణారావు వస్తే ప్రత్యేకంగా ఆయన కూర్చోవడానికి ఒక చైరు, ఒక శాలువను ఏర్పాటు చేసి కేటీఆర్ ఆయన కోసం వెయిట్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి అధికార కాంగ్రెస్ మంత్రులకు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఈ సవాళ్ళ పర్వం కొంత హీట్ రాజకీయ హీట్ పెంచిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చూడండి, రాజకీయంగా ఇది ఎటు వైపు వాళ్ళు చేస్తున్న ప్రభుత్వం ఎటు వైపు తీసుకున్నాను. కరుణాకర్, అయితే అటు ఒక ప్రక్కన గన్ పార్క్ బయలుదేరినటువంటి హరీష్ రావుని కూడా అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కేటీఆర్ ఎలా స్పందించారు? అటు హరీష్ రావుని అరెస్ట్ చేశారు, బట్ స్టిల్ నేను ఇక్కడే ఉన్నాను అని కూడా ఆయన సమాధానం చెప్పడం మనం విన్నాం. బట్ స్టిల్ ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది హరీష్ రావు అరెస్ట్ కి సంబంధించి? ఖచ్చితంగా హరీష్ రావు చాలా స్పష్టంగా ప్రభుత్వం పదాన్ని వాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మంత్రులే సవాల్ తీసుకురారు, మంత్రులే చర్చ కాపాడారు, మంత్రులే ప్లేస్ ని కూడా ఫిక్స్ చేశారు. అటువంటిది ఇప్పుడు మంత్రులు సవాల్కు తాము స్వీకరించి వచ్చి తెలంగాణ భవన్ ముందు పోలీసులను అడ్డుపెట్టి పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి హరీష్ రావు చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రోత్సహించింది, సవాళ్ళ నుంచి ప్రభుత్వం పార్కులు స్పష్టంగా ఆరోపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా హరీష్ రావు అరెస్ట్ కావచ్చు, కేటీఆర్ జూపల్లి కృష్ణారావు కోసం ఇక్కడ విద్యుత్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి లేదు. సామాన్య జనం కూడా ఈ యొక్క పరిణామాలను ఆసక్తిగా తెలుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్. అయితే కరుణాకర్, ఇంకా ఎంతసేపు కేటీఆర్ పర్టికులర్ గా అక్కడ జూపల్లి కోసం ఎంతసేపు వెయిట్ చేసే అవకాశం ఉంది అదే శాల్వాన్ పట్టుకుని? దాదాపు 15 నిమిషాల పాటు కేటీఆర్ వెయిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాసేపు మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు, జూపల్లి కృష్ణారావు కోసం ఇప్పటికి కూడా నేను వెయిట్ చేస్తున్నాను. జూపల్లి కృష్ణారావు కోసం ప్రత్యేకంగా చైర్ ఏర్పాటు చేశారు ఆయన కూర్చోవడానికి. ఆయన వస్తే ఘనంగా సత్కరించడానికి చాలా కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే వెయిట్ చేస్తామని కేటీఆర్ చెప్పారు. మరొక 10-15 నిమిషాలు కేటీఆర్ ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ జూపల్లి కృష్ణారావు రాకపోతే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ. రైట్. తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కోసం ఇంకా కుర్చీ ఎదురు చూస్తూనే ఉంది. కుర్చీ పక్కన ఉన్నటువంటి కుర్చీలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా జూపల్లి కోసం ఎదురు చూపులు అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ గన్ పార్క్ దగ్గర నుంచి మంత్రి జూపల్లి సమాధానం కావాలి అని అంటూనే నేనెందుకు పోలీసులని అడ్డు పెడతాను, నాకేం అవసరం అంటూనే ఆయన అక్కడి నుంచి అయితే గన్ పార్క్ నుంచి నిష్క్రమించారు. మరి ఆయన తదుపరి ఎక్కడికి వెళ్తారు? బీఆర్ఎస్ భవన్కే, అంటే తెలంగాణ భవన్కే వస్తారా? కేటీఆర్ ఎదురు చూపులకి ఒక సమాధానం దొరుకుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కోసం స్టిల్ ఇంకా కుర్చీ ఎంటీ కుర్చీ ఎదురు చూస్తూనే ఉంది. అక్కడ చాలా క్లియర్ గా ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు అని ఒక నేమ్ బోర్డుతో ఆ కుర్చీని అలానే ఉంచారు. ఇంకొక కుర్చీలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని అడిగినటువంటి ప్రశ్నలకి, చేసినటువంటి సవాళ్లకి సమాధానం చెప్పడానికి తెలంగాణ భవన్లో కేటీఆర్ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మంత్రి జూపల్లి సవాల్ని స్వీకరించినటువంటి జూపల్లి గన్ పార్క్ వద్దకు వెళ్లారు, కానీ మరి తెలంగాణ భవన్ కి వస్తారా లేదా అనేది అయితే ఇక్కడ సస్పెన్స్ గా మారింది. మరో 10-15 నిమిషాలు కేటీఆర్ అక్కడే జూపల్లి కోసం ఎదురు చూస్తారు అనేటువంటి సమాచారం అయితే మనకు అందింది. మరో ప్రక్క అటు హరీష్ రావుని అక్కడి నుంచి కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరి నేను వస్తా రేపు తెలంగాణ భవన్ కి 11 గంటలకి అంటే మరి
మేమందరం కూడా ఇవాళ పాలమూరు జిల్లాకు సంబంధించిన మా గౌరవ మాజీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు, పీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, మా రామ్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మా గౌరవ ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, మా గౌరవ శాసన మండలి సభ్యులు రాజు గారు, షంబిపూర్ రాజు గారు, శాసన మండలి మాజీ సభ్యులు సోదరులు కర్ణె ప్రభాకర్ గారు, మా చంద్రశేఖర్ రెడ్డి గారు, అందరం కూడా స్వాగతం కూడా పలుకుదామని చెప్పి శాల్వాతో సహా రెడీగా ఉన్నాం మంత్రి గారికి. మరి మంత్రి గారు రైట్, స్టిల్ కేటీఆర్ అదే వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నారు. తాను శాల్వాని కూడా చేతబట్టుకుని మంత్రి జూపల్లి కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన ఇక్కడికి వస్తే ఆయన చేసినటువంటి సవాళ్లకి, ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పడానికి నేను ఇంకా సిద్ధంగా ఉన్నాను అంటూ కేటీఆర్ మాట్లాడడం మనం చూసాం. సో కేటీఆర్ స్టిల్ తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కోసం ఎదురు చూస్తున్నారు. మరి మంత్రి జూపల్లి తెలంగాణ భవన్కి వెళ్తారా లేదా అనేది అయితే ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. అటు హరీష్ రావు కూడా సవాళ్లని కురిపించారు మంత్రి జూపల్లి మీద, అలాగే పొన్నం ప్రభాకర్ మీద. మంత్రులందరికీ కూడా సమాధానం చెప్పడానికి మాజీ మంత్రులుగా అప్పటి ప్రభుత్వంలో రెస్పాన్సిబుల్ గా ఉన్నటువంటి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు పోలీసులను అడ్డుపెట్టుకుని మాకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు, ఇది ప్రజలకి చేరింది అని అటు హరీష్ రావు కామెంట్ కూడా మనం విన్నాం.